హిందువుల తాలూకా దేశభక్తి ముస్లింలకి ప్రాణ సంకటంగా మారుతున్న పరిస్థితులు ఉన్నాయి దేశంలో. అంటే ఇక్కడికొచ్చి చేసిన వాళ్ళని మీరు ఉగ్రవాదులు అన్నారు. మరి ఇక్కడి నుంచి వాళ్ళ టెరైన్లోకి వెళ్ళి ఇంతమంది చనిపోవడానికి కారకుడైన వాడిని వాళ్ళు ఏమనాలి? ఈ ఉగ్రవాది ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాడు? భారతదేశాన్ని, ఇక్కడ హిందుత్వాన్ని రిపోర్ట్ చేస్తున్నప్పుడు హిందూ ఉగ్రవాది అనడంలో తప్పేం లేదు కదా. సరే, అయితే ఇండియన్ సినిమా రికార్డులన్నింటినీ తిరగరాస్తూ ధురంధర్ 2 అయితే దూసుకెళ్తుంది. అయితే ఇదే సమయంలో ఇది బీజేపీ ప్రోపగండా సినిమా అని ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి ఒక రా ఏజెంట్ కరాచీ నగరంలో భాగంగా ఉండేటువంటి ఒక క్రైమ్ అండర్ వరల్డ్ ఏరియా దానికి నాయకుడు అవుతాడు. థియేటర్లో కూర్చున్నటువంటి భారతీయులు వాళ్ళ దేశభక్తికి మీటర్ పెడితే బమ్మని రైజ్ అయ్యేటువంటి కంటెంట్గా ఆయన భావించాడు. నోట్ల రద్దు వెనకాల స్కీమ్ వేరు. అది కొన్ని బ్యాంకులకు బి కాంప్లెక్స్ ఇవ్వటం కోసం మల్లోజుల వేణుగోపాల్ గారు నిన్న ఒక ప్రకటన ఇచ్చాడు. ఈ నోట్ల రద్దు కార్యక్రమం మా మీద ప్రభావం చూపించిన మాట వాస్తవమే అన్నాడు. రీసెంట్ గా వెట్రిమారన్ తమిళ దర్శకుడు ఇది ఇట్లా కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇండైరెక్ట్ గా కూడా చెప్పినటువంటి నోట్ల రద్దు తర్వాత భారతీయ జనతా పార్టీ ఆర్థిక మూలాలు విపరీతంగా పెరిగాయి. ఇవన్నీ మేము ప్రజల కోసమే చేసామని బలంగా చెప్పడం అనేది ధురంధర్ 2 సినిమా యొక్క ఈ దేశాన్ని కాపాడటం కోసం, ఈ దేశాన్ని ఉగ్రవాదుల నుంచి కాపాడటం కోసం జమీల్ జమాల్ ని కూడా ఇందిరాగాంధీ అక్కడికి పంపించారు అని చెప్పి 71 వారప్పుడు కదా ఇదంతా జరిగింది. పాకిస్తాన్ నుంచి దీన్ని వెడగొట్టడంలో క్రియాశీలక పాత్ర పోషించడం కాదు, యుద్ధాన్ని ప్రేరేపించి రంగంలోకి దిగింది ఇందిరాగాంధీ గారు. బాబ్రీ మసీద్ కూల్చివేతలో మా నరసింహారావు గారు సహకరించకపోతే అసలు అయ్యేదా? తలాలు తెరిచింది రాజీవ్ గాంధీ గారు. ప్రస్తుతం సినిమాలు అనేవి ఎవరికో ఒకరికి ఫేవర్ గా తయారవుతున్నాయని మనం అనుకోవచ్చా? సినిమా అనేది ఇండిపెండెంట్ గా లేదు. హలో, వెల్కమ్ టు 3 టీవీ. ఈరోజు మనతో భరద్వాజ సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అయితే ఇండియన్ సినిమా రికార్డులన్నింటినీ తిరగరాస్తూ ధురంధర్ 2 అయితే దూసుకెళ్తుంది. అయితే ఇదే సమయంలో ఇది బీజేపీ ప్రోపగండా సినిమా అని కొన్ని భిన్నాభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయం? అంటే ఇది ప్రాపగాండా సినిమా అనటంలో ఎవరికి అభ్యంతరాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఓకే. ఎందుకంటే చాలా స్పష్టంగానే ఇది అంటే నేను ఒక చిన్న విషయం చెప్తాను. పాకిస్తాన్ నుంచి కొంతమంది ఉగ్రవాదులు లేకపోతే ఎవరో కొంతమంది వచ్చి భారతదేశంలో విధ్వంసం సృష్టిస్తున్నారు, వాళ్ళని ఉగ్రవాదులు అంటున్నాం మనం కదా. అది పహల్గాం కావచ్చు, తాజ్ కావచ్చు, మరొకటి కావచ్చు. ఇలాంటి భయోత్పాతము, ఈ లెవెల్లో కాల్పులు జరపటము లాంటి అనేక ఘటనలు పాకిస్తాన్ వెళ్ళి అక్కడ నిర్వహించినటువంటి ఒక వ్యక్తి కథ ధురంధర్ అనుకుంటే, అంటే ఇక్కడికొచ్చి చేసిన వాళ్ళని మీరు ఉగ్రవాదులు అన్నారు. మరి ఇక్కడి నుంచి వాళ్ళ టెరైన్లోకి వెళ్ళి ఇంతమంది చనిపోవడానికి కారకుడైన వాడిని వాళ్ళు ఏమనాలి? వాళ్ళ కోణంలో ఈ ధురంధరుడు ఉగ్రవాదే కదా. అవును. ఈ ఉగ్రవాది ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాడు? భారతదేశాన్ని, ఇక్కడ హిందుత్వాన్ని రిపోర్ట్ చేస్తున్నప్పుడు హిందూ ఉగ్రవాది అనడంలో తప్పేం లేదు కదా. మీరు ముస్లిం ఉగ్రవాది అనేస్తున్నారుగా వాళ్ళని. ముస్లిం మతానికి ఉగ్రవాదం అంటే రివెంజ్ అని టైటిల్లో పెట్టాడు ఆయన. అవును, అవును సార్. ఈ రివెంజ్ అనేది మనకి రీసెంట్ టైమ్స్ లో జరిగినటువంటి అనేక ఘటనలు కావచ్చు అనుకుంటాం, కానీ దీని మూలాలు చాలా వెనక నుంచి ఉన్నాయి. అంటే బంగ్లాదేశ్ వార్ దగ్గర నుంచి కథ ఉంది దీనిలో. అంటే 71లో జరిగినటువంటి సందర్భం అది. అప్పుడు నిజానికి పాకిస్తాన్ అంతర్గత వ్యవహారంలో భారత్ జోక్యం చేసుకుని ఈ తూర్పు పాకిస్తాన్ని బంగ్లాదేశ్గా విడగొట్టి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదాకా కేర్ టేకింగ్ చేసినటువంటి పరిస్థితి భారత ప్రభుత్వం ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో. ఆ రోజుల్లో ఇందిరాగాంధీని అపరకాళికగా పొగిడినారు వాజ్పేయి గారు అనేటువంటి కథ కూడా ఉంది. లేదు, ఆయన మాట అనలేదు అని తర్వాత ఆ సంఘ్ పరివార్కి చెందినటువంటి మేధావులందరూ గగ్గోలు పెట్టారు, అది కూడా చూసాం మనం. సరే, ఆ రోజుల్లో ఆయన ఆ మాట అన్నాడు అనేది ఒక నెరేటివ్ ప్రజల మనసుల్లో ఉంది. ఇలా ఆ 71 వార్ సందర్భంగా పాకిస్తాన్ వ్యవహరించిన తీరు పట్ల, పాకిస్తాన్ ఇక్కడ వ్యవహరించడం కాదు, భారత్లో కాదు, బంగ్లాదేశ్లో, బంగ్లాదేశ్లోను బెంగాల్లోను జరిపినటువంటి కొన్ని దుర్మార్గాలకు రెఫరెన్స్ గా ఒక క్యారెక్టర్ ఉంది ఆ సినిమాలో.
ఆ క్యారెక్టర్ కొడుకు ఇప్పటి ప్రస్తుత దురంధర్లో విలన్. ఓకే ఓకే వీళ్ళందరినీ తుదముట్టించడం కోసం ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ఒక రా ఏజెంట్ ద్రోహకాల్ అనేటువంటి ఒక పాత గోవింద నిహలాని గారి సినిమా ఉంది, 25 ఏళ్ల క్రితం వచ్చింది అది. అవును అవును ఆ సినిమాలో కంటెంట్ ఏంటంటే అది నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో జరిగేటువంటి కథ. కోవర్ట్ ఆపరేషన్లు మొదలైనటువంటి సందర్భం 90 దశకంలో మనకి కోవర్ట్ ఆపరేషన్లు ఎమర్జ్ అయ్యాయి. ఓకే ఈ కోవర్ట్ ఆపరేషన్లకి ప్రాతిపదిక ఏంటంటే దీంతో పాటు ప్యారలల్ గా కొంతమందిని పోలీస్ ఎలిమెంట్స్ ని వాంటెడ్ గా ఆ మూమెంట్ లోకి జొప్పించటం. వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు లోపల పనిచేస్తూ సమాచారం పోలీసులకు అందజేస్తారు. ఇదే టైంలో వాళ్ళు కూడా కొంతమందిని డిపార్ట్మెంట్ లో రిక్రూట్ చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలు తెలుసుకోవడం కోసం ఒక విండో ఓపెన్ చేశారు అనేది కూడా ఒక కౌంటర్ ఇంటెలిజెన్స్ అనేది కూడా నడిచింది అనేది ఒక నేపథ్యం, ఒక నెరేటివ్. దానిలో నుంచి తీసుకున్న కథే ద్రోహకాల్. ఓకే ఓకే ఇప్పుడు ప్రస్తుతం ద్రోహకాలం జరుగుతోంది. అతను అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చినా ఇక్కడ జరిగేది ద్రోహమే వీళ్ళకి. అవును అవును సార్. వీళ్ళు ఇటు నుంచి అటు వెళ్ళినా అక్కడ జరిగేది ద్రోహమే. సో గోవింద నిహలాని ఆ కథకి ద్రోహకాల్ అని టైటిల్ పెట్టి సినిమా తీశాడు. దాన్ని కమల్ హాసన్ గారు ద్రోహి అనే పేరుతో రీమేక్ చేశాడు తర్వాత. అది కూడా చూసాం మనం. కాబట్టి ఇప్పుడు అదే పద్ధతిలో ఇక్కడ ఉగ్రవాద సంస్థలు, పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థల తాలూకా మూలాలని దెబ్బ కొట్టడానికి ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి ఒక రా ఏజెంట్ అక్కడ ఒక క్రైమ్ ఏరియా ఉంటుంది. ఆ క్రైమ్ ఏరియాకి కరాచీ నగరంలో భాగంగా ఉండేటువంటి ఒక క్రైమ్ అండర్ వరల్డ్ ఏరియా, దానికి నాయకుడు అవుతాడు. ఓకే సార్. ఇప్పుడు ఆ ప్రాంతపు ప్రజలు వాళ్ళు అడుగుతున్నారు, ఈ దురంధర్ సినిమా మొత్తం మా మీదే నడిపారు కదా, కాబట్టి దానికి వచ్చిన డబ్బుల్లో మాకు కూడా వాటా ఇవ్వండి అని అడుగుతున్నారు. సో అదొక గొడవ ప్యారలల్ గా. అవును అవును సార్. ఇతను అక్కడ నాయకుడు అవుతాడు. నాయకుడు అయిన తర్వాత అక్కడ జరిపేటువంటి విధ్వంసం మొత్తాన్ని అద్భుతంగా చూపించారు. అలాగే మనకి చాలా కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అవి మనం అది నిజమా కాదా అనేది పక్కన పెడితే మన బ్రెయిన్స్ లో స్థిరపడిపోయిన అభిప్రాయాలు. బాంబేలో ఉన్నటువంటి మాఫియా, ఈ బాంబే మాఫియాకి ఒక మూలాలు ఉన్నాయి. పాకిస్తాన్ వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ గ్యాంగ్స్ ని ఆపరేట్ చేస్తోంది వీళ్ళే. దావూద్ ఇబ్రహీం ఆయన బాంబే వేకెట్ చేసి పాకిస్తాన్ వెళ్ళిపోయి ఉగ్రవాద శిబిరాలను ఆర్గనైజ్ చేస్తున్నాడు. భారత్ కి వ్యతిరేకంగా, అంటే భారత్ లో ఎక్కడెక్కడ వీళ్ళకి మూలాలు ఉన్నాయి భారత్ లో. కాబట్టి ఇక్కడ వీళ్ళు నెట్వర్క్ ఏర్పాటు చేయడంలో సిద్ధాస్తులు. వీళ్ళకు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న నెట్వర్క్ ని వాళ్ళు వాడుకుని ఆ తర్వాత జరిపినటువంటి విధ్వంసాలన్నిటికీ దావూద్ ఇబ్రహీం నెట్వర్క్ ని వాడుకున్నారు ఉగ్రవాదులు. అలా వీళ్ళు వాళ్ళని గైడ్ చేశారు కూడా అనేది ఒక నెరేటివ్ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. దాన్ని కూడా ఈ సినిమాలో చూపించాడు. దావూద్ ఇబ్రహీం క్యారెక్టర్ ఉంది సినిమాలో. అతనికి ఆ రకమైన జబ్బు వచ్చి అతను బెడ్ రిడన్ అయిపోయేలాగా ఒక ఏజెంట్ ఏర్పాటు చేస్తాడు. అది కూడా చూపించారు. భారత్ నుంచి వెళ్ళిన ఏజెంట్ ఆ ఏర్పాటు చేస్తాడు. అది జరుగుతుంది. అతను అనారోగ్యం పాలైపోయి బెడ్ ఎక్కుతాడు. ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి దేశభక్తి పూరిత వాతావరణంలో ఎమోషన్స్ రైజ్ చేసేటువంటి వ్యవహారాలు. థియేటర్ లో కూర్చున్నటువంటి భారతీయులు వాళ్ళ దేశభక్తికి మీటర్ పెడితే బమ్మని రైజ్ అయ్యేటువంటి కంటెంట్ గా ఆయన భావించాడు. అది వర్కౌట్ అయింది. అంటే ప్రజల మనసుల్లో ఉన్న అభిప్రాయాలని తెర మీద చూపించడం. ఇదే టైంలో ఈ మనకు సంబంధించి నోట్ల రద్దు కార్యక్రమం జరిగింది. నరేంద్ర మోడీ గారు ప్రకటించాడు ఒక రాత్రిపూట సడన్ గా. ఆ ప్రకటించటం వెనకాల ఉద్దేశం ఏమిటి అంటే, రకరకాల సమస్యలు ఉన్నాయి. పర్టికులర్ గా ఉగ్రవాద లేకపోతే తీవ్రవాద శిబిరాలు వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీయచ్చు. వాళ్ళ దగ్గర విపరీతమైన డంప్స్ ఉన్నాయి. ఆ డంప్స్ అన్ని కూడా సర్వనాశనం అయిపోతాయి. మనం ఒక్కసారి రద్దు అనేస్తే వాళ్ళ డబ్బులు ఏం చేయాలో అర్థం కాక గందరగోళ పడతారు. అందుకని ఈ నోట్ల రద్దు చేశారు. తద్వారా మొత్తంగా అదంతా జరిగిపోయిందని అంటారు. కానీ నోట్ల రద్దు వెనకాల స్కీమ్ వేరు. అది కొన్ని బ్యాంకులకు బి కాంప్లెక్స్ ఇవ్వటం కోసం. నిజానికి ఆ రోజున బ్యాంకులకు వెళ్లిపోయిన నోట్లన్నీ మొత్తం నోట్లు వచ్చేసాయని చెప్పారు. సర్క్యులేషన్ లో ఉన్న నోట్లన్నీ బ్యాంకులకు వచ్చేసినాయని కదా మీరు ప్రకటించింది. మరి ఉగ్రవాద శిబిరాలు నష్టపోయింది ఎక్కడ లేదు. ఇది ఒక ప్రశ్న, ఇది ఒక దారుణమైనటువంటి క్వశ్చన్ ప్రజల ముందు ఉంది. కానీ ఈ నేరేటివ్ ఆ రోజున కల్పించింది. దీన్ని ఎండార్స్ చేస్తూ లొంగిపోయినటువంటి
మల్లోజుల వేణుగోపాల్ గారు నిన్న ఒక ప్రకటన ఇచ్చాడు. Yes, sir. నిన్న ఆయన ఎన్డీటీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ Mm. దురంధర్ సినిమాలో చూపించిన ఈ నోట్ల రద్దు కార్యక్రమం మా మీద ప్రభావం చూపించిన మాట వాస్తవమే అన్నాడు ఆయన. Mm, mm, mm. ఆయన ఏం చెప్తున్నాడు, వికసిత్ భారత్ లో నేను భాగస్వామిని అవుతానని చెప్పాడు ఆ ఇంటర్వ్యూలోనే. Yes, yes. సో ఆయన బ్రెయిన్ మారింది ఇప్పుడు, ఆయన ఎరుపు నుంచి కాషాయానికి ఆయన బుర్ర టర్న్ అయింది అనేది Yes. చాలా స్పష్టంగా అర్థం అవుతోంది. ఇది ఇప్పుడు వచ్చిన మార్పేనా సార్? ఇంత జ్ఞానం. ముందు నుంచి ఉందా? అంటే ఇది ఒక ప్రాసెస్ లో ఆయనలోకి ఆ భావజాలం ఓకే ప్రవేశించి బాడీ అంతా ఆక్రమించింది. ఇప్పుడు ఓకే ఓకే. మెదడును కూడా ఆక్రమించేసి ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వమని ప్రేరేపించడం వల్ల అలా మాట్లాడాడు. లైక్ అంటే దావూద్ ఇబ్రాహిం కి ఎవరో ఒకరిని స్పైన్ పెట్టి పంపించినట్టు ఈయన దగ్గరికి. అంతే, అదే పద్ధతిలో ఈయన అలా పరిణామం చెందాడు. చెందిన తర్వాత ఆ బ్రెయిన్ లో నుంచి అలాంటి అద్భుతమైనటువంటి అభిప్రాయ ప్రకటన చేశాడు ఆయన. వికసిత్ భారత్ లో నేను భాగస్వామిని అవుతాను అని చెప్పి ఆ మధ్య ఒక కంపెనీ ఈయనకేదో మార్కెటింగ్ సైడ్ ఓకే ఒక ఉద్యోగాన్ని ఏదో ఆఫర్ చేసింది అని ఒక వార్త వచ్చింది ఆయన సరెండర్ అయిన కొత్తలో. అది కాదన్నాడు ఆయన అప్పుడు. కానీ నిన్న ఏం చెప్తున్నాడు ఆయన ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో, నేను ఆ కంపెనీలో భాగస్వామిగా ఉన్నాను అన్నాడు. ఓకే ఓకే. త్వరలో ఆ కంపెనీని నేను ఓన్ చేసుకున్నా ఆశ్చర్యం లేదు అన్నాడు. ఇలా కదా వెళ్లాల్సింది మన ప్రయాణం. ఓకే ఓకే. అంటే మనం ప్రయత్నం చేస్తే పరుగు పందెం వ్యవస్థ ఇది. అంటే ఈ పెట్టుబడిదారు విధానంలో ఆయన ఎప్పటి నుంచో భాగమని మనం చెప్పుకోవచ్చు సార్? ఇప్పటి నుంచి భాగం అయిపోయాడు. ఓకే ఓకే. అంటే భాగం అయిపోతూ ఓకే. ఇది కదా చేయవలసింది. ఎవరికైనా అవకాశం దొరుకుతుంది. ఎలాంటి అవకాశం దొరుకుతుంది? ఎక్కడి నుంచి వచ్చింది అవకాశం ఆయనకి? ఒక ఉద్యమాన్ని ఇబ్బంది పెట్టిన సందర్భంగా ఆయనకు వచ్చినటువంటి ఒక ఆఫర్ ఇది. అందుకని అదంతా చేయాలా ఇప్పుడు? ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ఆ ఉద్యమాన్ని నాశనం చేస్తే మీకు అవకాశాలు వస్తాయని చెప్తున్నాడా ఈ పెద్ద మనిషి అనేది ఒక సందేహం. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఆయన నుంచి అయితే ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఏది ఈ సినిమా దురంధర్ ఛాలెంజ్, దురంధర్ రివెంజ్ చూశాను నేనని చెప్పాడు ఆయన. చూశాను, అయితే నేను అది థియేటర్లో చూడలేదు, ఎక్కడో చూశారని చెప్తున్నాడు ఆయన. సరే, వాళ్ళకి ఏదైనా స్పెషల్ స్క్రీనింగ్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేశారేమో. వాళ్ళు ఎలాగో ఏలిన వారి కంట్రోల్లోనే ఉన్నారు కాబట్టి అది చూసి ఆయన ఇన్స్పైర్ అయ్యి నిజంగానే మేము చాలా నష్టపోయామండి నోట్ల రద్దు వలన, మేము నోట్లు ఎలా మార్చాలో మాకు అర్థం కాలేదు, డంపుల్లోనే నాశనం అయిపోయినాయి. అది కాకుండా మా దగ్గర లూజ్ గా ఉన్నటువంటి అమౌంట్ ని సింపథైజర్స్ కి ఇచ్చి ఈ బ్యాంకుల్లో క్యాష్ చేసి పట్టడమంటే కొంత వచ్చింది, కొంత రాలేదు, పోయింది చాలా అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పింది కరెక్టే అని చెప్పి ఈయన ఎండార్స్ చేశాడు. ఒక ప్రముఖ ఉగ్రవాద సంస్థకి చెందినటువంటి పోలిట్ బ్యూరో నాయకుడే ఈ మాట చెప్పాడు కాబట్టి అది నిజమే అని ప్రజలందరూ నమ్మి తీరాలి. సో దురంధర్ సినిమా ఈ అభిప్రాయం ప్రజల్లో ఉంది కాబట్టి ఈ అభిప్రాయాన్ని మనం తెర మీద నుంచి చెప్తే జనం కనెక్ట్ అవుతారు అనేది ఆయన ఉద్దేశం. ఆ అభిప్రాయాన్ని చెప్పాడు, అది ప్రాపగాండానే. అట్లాగే డిమానిటైజేషన్ టైంలో మోర్ దెన్ 15 లక్షల మందికి పైగానే ఉద్యోగాలను కోల్పోయారు. అట్లాగే చాలా మంది చనిపోయారు కూడా సార్. దీన్ని అసలు మొన్న రీసెంట్ గా వెట్రిమారన్ తమిళ దర్శకుడు ఇది ఇట్లా కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇండైరెక్ట్ గా కూడా చెప్పినటువంటి. అది మాత్రమే కాదు జరిగింది సార్. వీటన్నిటికంటే కీలకమైన అంశం నోట్ల రద్దు తర్వాత భారతీయ జనతా పార్టీ ఆర్థిక మూలాలు విపరీతంగా పెరిగాయి. అది అసలు ప్రోగ్రాం. భారతీయ జనతా పార్టీని కనీసం ఒక 5 ఎన్నికలను ఎదుర్కోగలిగిన స్థాయికి వాళ్ళ ఆర్థిక మూలాలని పెంచినటువంటి సందర్భం నోట్ల రద్దు. అలాగే కాంగ్రెస్ పార్టీతో సహా చాలా సంస్థల ఆర్థిక మూలాలు దెబ్బకొట్టడం. ఇదేదో ఉగ్రవాదులు ఇది మాత్రమే కాదు టార్గెట్, అన్ని పార్టీల మూలాలని దెబ్బకొట్టడం. వీళ్ళు అన్ని నోట్లు ఎలా రికవర్ అయినాయి? మరి ఇంతమంది నష్టపోతే, డంపుల్లో ఇన్ని కోట్లు నాశనం అయిపోతే మీకు ప్రతి రూపాయి అక్కడ అకౌంట్ ఫర్ ఎలా అయింది? ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ నోట్లన్నీ? ఇప్పుడు ఈ ప్రక్రియ అయిపోయిన తర్వాత కూడా చాలా చోట్ల డంపులు దొరికాయి. పెద్ద పెద్ద బస్తాలు దొరికినాయి. కానీ అవన్నీ మీ దగ్గర రికార్డులోకి వచ్చేసినాయి. మరి అక్కడ తగలబడిపోతుండగా మీ దగ్గరికి ఎలా వచ్చినాయి? అంటే ఎక్కడో ఒక జూదం జరిగింది. అంటే నోట్లు ప్రింట్ అయ్యి ఎవరో పట్టుకొచ్చి ఇక్కడ అప్పచెప్పారు. ఈ అప్పచెప్పిన దానికి తాజా నోట్లు వెనక్కి వెళ్ళినాయి. అవి ఎక్కడికి వెళ్ళినాయి? భారతీయ జనతా పార్టీ గోడౌన్లోకి వెళ్ళాయి. అది వాళ్ళ ఆర్థిక మూలం. అంటే అవతల వాడి దగ్గర ఉన్న డబ్బేమో మురిగిపోయింది, ఆ డబ్బు వీళ్ళ దగ్గర క్యాష్ అయిపోయి వీళ్ళ కంట్రోల్లోకి వెళ్ళింది. అలా దానికి ఆర్థిక ఇది పెరిగింది. అవతల పార్టీ నష్టపోయింది.
వాళ్ళకి లాస్ జరిగిన మాట వాస్తవం. అవును, కాంగ్రెస్ అవును సార్. పార్టీ దెబ్బతింది. కాంగ్రెస్ పార్టీగా చాలా పార్టీలు బ్లాక్ లో హోల్డ్ చేసినటువంటి హోల్డింగ్స్ అన్ని కొంతమేర క్యాష్ చేసుకోగలిగారు, కానీ అంతా చేసుకోవడం సాధ్యం కాలేదు. అది టార్గెట్. అసలు ఉగ్రవాదుల్ని వాళ్ళ ఆర్థిక మూలాలని దెబ్బ కొట్టేసి వాళ్ళని ఏదో చేసేద్దాం అనే కార్యక్రమం కాదు అది. భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఆర్థిక వనరులకి బి కాంప్లెక్స్ ఇచ్చి పెంచటం, దాంతో పాటు ఆ రోజున దివాళా తీయడానికి సిద్ధంగా ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వ బ్యాంకులని నిలబెట్టడం, ఈ లక్ష్యాల కోసం మాత్రమే వాళ్ళు నోట్ల రద్దు అనే కార్యక్రమం చేశారు. దీని వెనకాల ఇంకొక స్కీమ్ కూడా చెప్పారు, వాళ్ళు బ్లాక్ మనీని చంపేయటం. భారతదేశంలో నల్ల కుబేరులు చాలా మంది ఉన్నారు, వీళ్ళందరి ఆర్థిక మూలాలు మేము చంపేస్తాం. చంపేయటం ద్వారా నోట్ల రద్దు జరిగితే తద్వారా మన దేశంలో ఉన్నటువంటి అక్రమ ఆస్తులన్నీ రద్దయిపోతాయి. కాబట్టి ఎకానమీ మెయిన్ స్ట్రీమ్ లో స్ట్రెంగ్థన్ అవుతుంది, కాబట్టి ధరలు దారుణంగా తగ్గిపోతాయి. మీకు లీటర్ పెట్రోల్ 10 రూపాయలకే వచ్చే ఛాన్స్ ఉంది. ఇలాంటి కల్పనలతో కూడినటువంటి మీమ్స్ ఇవన్నీ కంటెంట్ చాలా ఫ్లోట్ అయింది మన ఫోనుల నిండా. అవును, ఎవండి ఇవేవి జరగలేదంటే అవి ఎవడు పంపించాడు అని అడగండి అంటారు ఇప్పుడు. కానీ ప్రజల మనసుల్లో అభిప్రాయాన్ని ఆ టైంలో ఎక్కించడంలో ఇవన్నీ తోడ్పడ్డాయి. కాబట్టి దేశభక్తులైన వాళ్ళందరూ అప్పుడు ఆ టైంలో కొన్ని సమస్యలు ఫేస్ చేశారు జనాలు. ఏటీఎంల ముందు క్యూలు కట్టి అర్ధరాత్రి పూట డబ్బులు వేశారంటే అప్పటికప్పుడు లేచెళ్ళి ఏటీఎంల ముందు క్యూలు కట్టి డబ్బులు తెచ్చుకొని, డబ్బులు డిపాజిట్ చేయడానికి ఒక కష్టము, బయటకు తెచ్చుకోవడానికి ఒక కష్టము. వడదెబ్బ కొట్టి కొంతమంది చచ్చిపోయారు. అవును సార్, రోడ్ల మీద నిలబడి. ఆ తర్వాత కొంచెం ఏజ్డ్ పీపుల్ ని లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టడం, ఇలా ఏదో జరిపారు రకరకాల పద్ధతుల్లో. సో ఈ టోటల్ ప్రోగ్రాము వాళ్ళ కోసం జరిపి ఒక రాంగ్ నేరేటివ్ లో సినిమాలో జొప్పించి దాన్ని చెప్పడం అనేది ఖచ్చితంగా ప్రాపగాండా ఇష్యూనే. ఇవన్నీ మేము ప్రజల కోసమే చేసామని బలంగా చెప్పడం అనేది దురంధర్ 2 సినిమా యొక్క ఈ దేశాన్ని కాపాడటం కోసం, ఈ దేశాన్ని ఉగ్రవాదుల నుంచి కాపాడటం కోసం నరేంద్ర మోడీ గారి అద్భుత శక్తిలో నుంచి, అంటే ఆయనలో కరడుగట్టిన దేశభక్తుడు, ఆ దేశభక్తుడి బ్రెయిన్ లో నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైన ఆలోచన ఈ నోట్ల రద్దు కార్యక్రమం. దీంతో మొత్తం ఉగ్రవాద శిబిరాలన్నీ సర్వనాశనం అయిపోయినాయి అనేటువంటి ఒక నేరేటివ్ ని ప్రజల మనసుల్లో నింపి దాన్ని ఎండార్స్ చేస్తూ మల్లోజుల వేణుగోపాల్తో ఒక ప్రకటన వాళ్లే చేయించారు. సార్, అయితే ఒక కొత్త నారేషన్ స్టార్ట్ అయింది సార్ రీసెంట్ గా సోషల్ మీడియాలో. లైక్ సినిమాలో చూపించినటువంటి రాణి స్థాపించింది ఇందిరాగాంధీ, అలాగే జమాల్ ని కూడా ఇందిరాగాంధీ అక్కడికి పంపించారు అని చెప్పి ప్లాన్ చేశారు. ఇవన్నీ ప్లాన్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి ఒక కొత్త నారేషన్ స్టార్ట్. 71 వారప్పుడు కదా ఇదంతా జరిగింది. అవును సార్. పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాలు, అప్పటికి ఉగ్రవాదం ఈ వ్యవహారం లేదు. పాకిస్తాన్ తో విభేదాలు ఉన్నాయి వీళ్ళకి, అంటే అది భౌగోళికంగా కాదు, భారతదేశ విభజన అంటాం మనం. దేశ విభజన కాలంలో అని మాట్లాడితే చిన్నపిల్లలు ఏమనుకుంటారు, భారతదేశం అనే ఒక పటం నెట్ట నిలువునా చీల్చి ఒక ముక్క ముస్లింలకు ఇచ్చేశారు అని అనుకుంటారు కదా. అవును సార్. కానీ జరిగింది ఏమిటి ఇక్కడ? దేశ విభజన పేరుతో జరిగింది రాష్ట్రాల విభజన. 2 రాష్ట్రాల విభజన జరిగింది. ఒకటి పంజాబ్ లో ఒక ముక్కని పాకిస్తాన్ అని ఇచ్చారని, రెండోది బెంగాల్లో ఒక ముక్కని తూర్పు పాకిస్తాన్ అనే పేరుతో ఇచ్చారు. ఈ రెండు, ఇదొక మూల ఉంటుంది, ఇదొక మూల ఉంటుంది, ఈ రెండిటి మధ్య భారతదేశం ఉంటుంది. ఇదేమో దీంతో టెక్నికల్ గా ఆ దేశమే, కానీ భౌగోళికంగా దీనికి దూరం ఉంది. వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే లేదు, వాళ్ళు అక్కడి నుంచి రాజధానికి రావాలంటే ఖచ్చితంగా భారతదేశంలో నుంచి రావాలి. ఈ గందరగోళం మధ్య వాళ్ళు మా భూమిని మేమే పరిపాలించుకుంటాం అని ఒక రకంగా 2 అభిప్రాయాలు దొరికాయి ఆ టైంలో. 71 రోజుల్లో మహాబంగ్లా అనేటువంటి నినాదం ఒకటి నడిచింది. అంటే టోటల్ గా బంగ్లా అంటే బెంగాల్ మొత్తం. ఇప్పుడు చెప్తున్నటువంటి బంగ్లాదేశ్, తూర్పు బెంగాలు, పశ్చిమ బెంగాలు 2 కలిసి ఒక దేశంగా ఏర్పడాలనే నినాదం కూడా వచ్చింది, మహాబెంగాల్ అనే పేరుతో. ఆ నినాదాన్ని తొక్కారు, కంట్రోల్ చేయగలిగారు. ఈ చేస్తున్నటువంటి టైంలో అనివార్యంగా ఇక్కడ ఉద్యమాలు జరుపుతున్నటువంటి వాళ్ళకి సపోర్ట్ చేసి పాకిస్తాన్ నుంచి దీన్ని విడగొట్టడంలో క్రియాశీలక పాత్ర పోషించడం కాదు, సైన్యాన్ని దించి పాకిస్తాన్తో యుద్ధాన్ని
ప్రేరేపించి రంగంలోకి దిగింది ఇందిరాగాంధీ గారు. ఎస్ సార్. అంటే ఇక్కడ బంగ్లాదేశ్ బాధితుల పట్ల ఆవిడ హృదయం చెలించి వీళ్ళకి న్యాయం చెయ్యాలి అని ఆవిడ నడుము కట్టినటువంటి దేవతలాగా మాట్లాడారు ఆ రోజున. ఆ టైంలో ప్లాంట్ చేసినటువంటి వ్యవహారాలు ఇవన్నీ. ఓకే ఓకే. అంటే కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ అంటారు. ఆ దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవటం కోసం ఇక్కడ నుంచి గూఢచర్యం అక్కడికి ప్లాంట్ అయ్యి వీళ్ళు అక్కడ సమాచారాలు ఇక్కడికి అందజేయటం ద్వారా ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి అనేది అక్కడ మొదలైంది అనేది. కాబట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్లైమ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే దురంధర్ సినిమా జనాల్ని విపరీతంగా అట్రాక్ట్ చేస్తోంది, అది డబ్బులు కలెక్ట్ చేస్తోంది. దేశవ్యాప్తంగా 1000 కోట్లు దాటింది, ప్రపంచవ్యాప్తంగా 1300 దాటింది. అవును. దేశంలో ఇప్పటికీ 68 కోట్ల డైలీ కలెక్షన్స్ తో స్థిరంగా ఉంది. అది ప్రతిరోజు ఒక 68 నుంచి 70 కోట్లు వచ్చేస్తున్నాయి జనాల నుంచి. అవును సార్. ఇది ఇంకో 10 రోజులు నడిచేలా కనిపిస్తోంది. ఈ 10 రోజులు నడిస్తే అది 2-2.5 దాకా వెళ్తుంది. అవును సార్. సో ఆ నెరేటివ్ లో ఈ అభిప్రాయం జనాల్లోని ఇది రెచ్చగొడుతోంది కాబట్టి దీనిలో మా షేర్ ఉంది అని క్లెయిమ్ చేసుకోవడం కోసం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పాకులాడుతున్నారు. అంటే నరేంద్ర మోడీ హిందుత్వ ఓట్ బ్యాంక్ ని స్థిరం చేసుకున్నా. అంటే అద్వానీ దగ్గర నుంచి ఓ బ్యాకప్ ఉంది. అద్వానీ గారి 80 దశకం ప్రారంభంలో చేసినటువంటి ఏకాత్మత యజ్ఞం ఫలితమే నరేంద్ర మోడీ గారి అధికారం. ఇంత పనుంది 80 నుంచి చేసిన యుద్ధం తాలూకా ఫలితం అది. దీన్ని ఎప్పుడైతే నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాడో రాహుల్ గాంధీ తనని తాను మోర్ హిందూగా చెప్పుకునే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఆగాడు, ఇప్పుడు తగ్గింది. తొలి దశలో కనిపించిన గుడికల్లా వెళ్ళటం మొదలుపెట్టాడు. ఆయన కనిపించిన స్వామినల్లా దర్శించడం మొదలుపెట్టాడు. ఆశ్రమాలకు వెళ్ళాడు. పైగా తనకు ఒక గోత్రం ఉందని చెప్పాడు ప్రపంచానికి. గోత్రనామాలతో మాట్లాడటం మొదలుపెట్టాడు. నేను మోర్ హిందూని, కంపారిటివ్ గా నరేంద్ర మోడీ కంటే నేనే ఎక్కువ హిందూని అని చెప్పుకునే ప్రయత్నం వాడు చేశాడు. విపరీతంగా బొట్లు అవన్నీ పెట్టేసుకుని తిరగటం ఇవన్నీ. ఇతనేమిటి భూత వైద్యుడిగా మారుతున్నాడు అని జనాలు భయపడే రేంజ్కి వెళ్ళాడు. తర్వాత అది తగ్గింది. అంటే 2 ఎలక్షన్లో వాళ్ళు గెలిచాక ఈయనకి రూట్స్ అర్థమై అసలు మనం పోషించాల్సిన పాత్ర ఏమిటి అనేది స్వస్వరూప జ్ఞానము అంటారు. ఆ స్వస్వరూప జ్ఞానం కలిగింది ఆయనకి. కలిగిన తర్వాత తను ఏం చేయాలో అది చేసుకుంటూ వెడుతున్నాడు ఇప్పుడు. రాజ్యాంగం పట్టుకొని తిరగటం ఇవన్నీ. అయితే ఆయన ఆవేశంలో ఉండగా నాకు ఒక భయం వేసేది. అంటే ఎక్కడో చోట మైక్ పట్టుకుని బాబ్రీ మసీద్ కూల్చివేతలు మా నరసింహారావు గారు సహకరించకపోతే అసలు అయ్యేదా, మా తండ్రి గారు తాళాలు తెరవకపోతే అసలు అది ఇష్యూ అయ్యేదా. తాళాలు తెరిచింది రాజీవ్ గాంధీ గారే. వివాదాస్పద స్థలంగా దాన్ని లాక్ చేశారు కోర్టు. దాన్ని ఓపెన్ చేసినోడు రాజీవ్ గాంధీ. ఆ మసీదు కూలిపోయినప్పుడు ఉన్నది నరసింహారావు గారు. నరసింహారావు గారు ఒక అరగంట కళ్ళు మూసుకోండి అని అలా కళ్ళు మూసుకుని, కళ్యాణ్ సింగ్ సీఎం అప్పుడు. సో వీళ్ళు ఒక అరగంట సేపు భద్రతా దళాలు ఉన్నాయి అక్కడ. భద్రతా దళాలు మొత్తం కూడా ఒక అరగంట టీ తాగినాయి. వీళ్ళు పని పూర్తి చేస్తారు. ఈ లెవెల్లో వీళ్ళందరూ ఆ రోజు రాత్రి మళ్ళీ వాజ్పేయి వెళ్ళి నరసింహారావు గారితో కూర్చున్నాడు ఆ సాయంత్రమే. ఒకవైపు అద్వానీ వీళ్ళందరి మీద కేసులు పెట్టిన సందర్భంలో ఈయన వెళ్ళి ప్రత్యేకంగా నరసింహారావు గారితో సమావేశం అయ్యాడు. దానికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్లు, వాళ్ళు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన మాటలు అవన్నీ అవైలబుల్ కంటెంట్. సో ఇంత డ్రామా ఉంది దాని వెనకాల. దీన్ని ఓన్ చేసేసుకుని మాట్లాడేస్తాడేమో రాహుల్ గాంధీ అని భయం వేసింది. అసలు మసీదు కూల్చింది మేము, మాకు కదా మీరు ఓట్లు వేయాల్సింది హిందువులారా అని మాట్లాడేస్తాడేమో ఈ కుర్రాడు అని భయపెట్టే లెవెల్కి వెళ్ళాడు ఆయన. కానీ తర్వాత నెమ్మదిగా తగ్గాడు. ప్రస్తుతం నిలబడుతున్నాడు. ఏదో అంటే ఎవరి గురించి మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది అర్థమవుతోంది. ఇది ఒక పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ సినిమా తాలూకా అడ్వాంటేజ్ మనకు కూడా ఏదైనా ఉపయోగపడుతుందేమో అనే ఉద్దేశంతో ఇదంతా ఇందిరాగాంధీ గారి రోజుల్లో ప్లాంట్ అయిపోయినవి, వీళ్ళు చేసింది ఏం లేదు అని చెప్పడం కోసం ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. మీరు చెప్పిన మాటలని. సరే, అది అప్పుడే మొదలైంది. బంగ్లాదేశ్ విముక్తి అంటారు వాళ్ళు. బంగ్లాదేశ్ లో గొడవ మొదలై ముజిబుర్ రెహమాన్ గారిని సపోర్ట్ చేస్తూ ఇందిరాగాంధీ గారు స్టాండ్ తీసుకున్న సందర్భంగా జరిగిన యుద్ధం 71 నాటి యుద్ధం నాటి ప్రభావాన్ని చెప్పే ప్రయత్నం ఆ సినిమాలో జరిగింది. ఆ టైంలో వాళ్ళు విపరీతంగా భారతీయ మహిళల్ని రేప్ చేశారు. ఇలాంటి డైలాగులన్నీ ఉన్నాయి సినిమాలో.
అందులో ఆ తండ్రి చేసింది ఏం లేదు, చివరికి ఆ తండ్రిని చంపేస్తాడు కొడుకు. ఎస్ సార్. చేసింది ఎవరో నువ్వు క్లైమ్ చేసుకుంటున్నావు దుర్మార్గుడా అని నీళ్ళల్లో పెట్టి చంపేస్తాడు తండ్రిని. ఎస్ ఎస్. అబద్ధాలు చెప్పి ఎంతకాలం రెచ్చగొడతావు మమ్మల్ని. ఇదంతా కూడా ఒక ఉన్మాదాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం. ఎస్. ఉన్మాదాన్ని ఇప్పుడు ఒక డైలాగ్ ఉంది, ఒక మతం తాలూకా దేశభక్తి ఇంకో మతానికి ప్రాణ సంకటంగా మారకూడదు అని. ఆ సినిమాలో జరిగింది అదే. ఎస్ ఎస్. ఒక మతం తాలూకా, హిందువుల తాలూకా దేశభక్తి ముస్లింలకి ప్రాణ సంకటంగా మారుతున్న పరిస్థితులు ఉన్నాయి దేశంలో. ఎస్ ఎస్. మైనారిటీ మతాలకు ప్రాణ సంకటంగా మారుతోంది వీళ్ళ దేశభక్తి. వీళ్ళు దేశభక్తితో సినిమా తీశారంటే దానిలో ఏదో పద్ధతిలో వాళ్ళు విలన్లు అవుతారు. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సార్. అది దురంధర్లో కావచ్చు. దురంధర్ ఏంటి, మేం చేసింది ఏమిటి అన్నాడు ఆయన హరీష్ శంకర్. మేం కూడా ఆ లెవెల్లోనే సినిమా తీస్తే జనం ఎందుకు చూడలేదని చిరాకు పడ్డాడు. ఏది, ఉస్తాద్ భగత్ సింగ్. భగత్ సింగ్. ఎస్ సార్. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ లో వీళ్ళు మరీ రాగా చెప్పారు. వాళ్ళు అద్భుతమైనటువంటి యాక్షన్ ఎపిసోడ్ల నేపథ్యంలో చెప్పారు. ఎస్ ఎస్ సార్. జనాలు కనెక్ట్ అయ్యి థియేటర్లకు వెళ్ళటం అనేది కేవలం ఆ ప్రమోషనల్ ఏది ప్రాపగాండా కంటెంట్ తోనే కాదు, ఆ ఫిలిం మేకింగ్ వైపు చూపించినటువంటి మెలకువలు, వాళ్ళు నడిపిన ఒక వార్ సీన్ లో నుంచి ఎమోషన్ క్రియేట్ చేయడం కోసం చేసిన తిప్పలు, ఇవన్నీ కనెక్ట్ అయినాయి జనాలకి, సాధారణ ప్రేక్షకుడికి. అందుకని ఈ వసూళ్లు సాధ్యమవుతున్నాయి. రాగా చూపించేసి, అంటే ఒక ఏదో దేవుడి రథయాత్ర జరుగుతుంటే దాడి చేసి, ఎవరో దేనికి దాడి చేశారో తెలియదు, వాళ్ళు జంజాలు తెంపేస్తారు. దాడి చేసి అక్కడ పూజారులు జంజాలు తెంపేయటం, పిచ్చిగా మాట్లాడటం ఉస్తాద్ భగత్ సింగ్ లో సీన్ అది. ఇలాంటి సన్నివేశాలు పెడితే జనాలు ప్రొవోక్ అవటం అనేది అది అయిపోయింది, ఆ జమానా ముగిసింది. మీరు అక్కడి నుంచి బయటపడకుండా అలాంటి సీన్లు తీసి సినిమా నిండా పెట్టేసి ఇప్పుడు జనం ఎందుకు చూడలేదంటే అలా కుదురుతుంది. అది ఆయన ఏం చేశాడు, ఆదిత్య ధర్ టోటల్ గా ఈ ప్రమోషనల్ కంటెంట్ మొత్తాన్ని బ్యాక్ గ్రౌండ్ లో పెట్టి ఫోర్ గ్రౌండ్ లో అద్భుతమైన టెక్నికల్ అంశాలని పెట్టుకున్నాడు. పెట్టుకొని మేకింగ్ సైడ్ ఎరగొట్టేశాడు. అలాగే ఈ కాస్టింగ్ సైడ్, కాస్టింగ్ డైరెక్టర్ ప్రతి పాత్రకి ఆయన ఎంపిక చేసినటువంటి ఆర్టిస్టులు, వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ అద్భుతం అనిపించినాయి జనాలకి. సో అది సక్సెస్ ఫార్ములా. ఇప్పుడు వర్మ గారు కూడా అదే కోప్పడుతున్నాడు. ఆ మేకింగ్ స్టైల్ ని ఎపిక్ లెవెల్లో చెప్పడం అనేది మీరు వంట పట్టించుకోండి అంతే తప్ప ఇదేదో 4 రోజులు జనాలు మాట్లాడుకుంటారు, తర్వాత మర్చిపోతారు, మళ్ళీ మన రొడకొట్టుడు కథలతో మనం చేసుకోవచ్చు అని సైలెంట్ గా ఉండకండి అని బాలీవుడ్ డైరెక్టర్లకు ఒక వార్నింగ్ ఇస్తూ ట్వీట్ చేశాడు ఆయన వర్మ. సో వర్మ మనసు ఎక్కడ కనెక్ట్ అయింది దీనికి? దావూద్ ఇబ్రహీము వీళ్ళ జీవితాలు, దాని మీద పరిశోధన, బాంబే మాఫియాకి సంబంధించి నేను మాస్టరీ చేశానని చెప్పుకుంటాడు ఆయన. సో దాని తాలూకా ఇంప్రెషన్స్ ఉన్నాయి ఈ సినిమాలో. అది ఆయన సాటిస్ఫైడ్. అలాగే ఎపిక్ లెవెల్లో చెప్పడం అనేది ఏదైతే ఉందో ఈయనకి అది కోరుకుంటాడు ఆయన. ఆ కోరుకోవడం అనేది మనకి కంపెనీ లాంటి సినిమాల్లో కనిపిస్తుంది. అంటే అందరూ చనిపోతారు, అందరూ చనిపోయి సర్వనాశనం అయిపోయిన తర్వాత ఇద్దరు మిగిలి, ఆ ఇద్దరు హోటల్లో కూర్చుని అయిపోయింది కదా టీ తాగేసి నీ ఇంటికి నువ్వు పో, నా ఇంటికి నేను పోతాను అనుకోవచ్చు. కానీ అలా అనుకోరు వాళ్ళు. ఇప్పుడు అందరూ అయిపోయారు కాబట్టి నువ్వు నాకు బాసువి, నేను నీకు సబార్డినేట్ ని, నన్ను ఏం చేయమంటావు నువ్వని ఆదేశించని అక్కడ ముగిస్తాడు. ఇలా ఎపిక్ లెవెల్ ఇచ్చి ముగించడం అనేది ఆయన స్టైల్. ఈ సినిమాలో ఆ తాలూకా ఛాయలు కనిపించి ఆయన ఇంప్రెస్ అయ్యాడు. స్టేట్మెంట్ కూడా ఇచ్చారు సార్. దాంతో వర్మకి ఇది అద్భుతం అనిపించింది. సో ఆయన ధోరణిలో ఆయన చెలరేగిపోతున్నాడు. రోజుకు ఒకసారైనా బాలీవుడ్ ని గెలుస్తున్నాడు. ఇలాంటి సినిమాలు కదా తీయాల్సింది, మీరు నానా చెత్త తీసేసి ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే ఆయన నమ్మేసి కంగాళి అయిపోతున్నారు మీరు అని రోజు గిచ్చుతున్నాడు ఆయన. అదొక ధోరణి. అయితే ఇక్కడ ఈ దేశభక్తులు వీళ్ళని రెచ్చగొట్టటము ఒకటే ప్రశ్న దీనిలో. అంటే మీరు అక్కడి నుంచి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారో ఇక్కడ నుంచి వెళ్ళి వీరు అదే చేస్తున్నారు. రా అనే పేరుతో అక్కడ ఇప్పుడు ఆ సినిమాలో జరిగిన యాక్షన్ ఎపిసోడ్స్ అన్నిట్లోనూ టార్గెట్ పీపుల్ చనిపోవడంతో పాటు సాధారణ ప్రజలు కొన్ని 100 మంది చచ్చిపోయిన దాఖలాలు కూడా కనిపిస్తాయి. అది చూసినప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళి చేసింది ఉగ్రవాదమే కదా అనిపిస్తుంది. బొబ్బిలి పులి సినిమాలో ఒక అద్భుతమైన డైలాగ్ రాశాడు దాసరి గారు. అదేంటంటే
రామారావు గారు బోన్లో నిలబడి అడుగుతాడు, అయ్యా నేను యుద్ధ రంగంలో కొన్ని 100 మందిని చంపాను, నాకు పరమవీర చక్ర బిరుదు ఇచ్చారు, ఇప్పుడు ఒక 4గురిని చంపానని తీసుకొచ్చి ఇక్కడ నుంచోబెట్టి ఉరేస్తానంటున్నారు, దీన్ని మీరు ఎలా జస్టిఫై చేసుకుంటారు యువర్ ఆనర్ అని అడుగుతాడు. ఓకే ఓకే అడిగితే జడ్జి రోల్ వేసినటువంటి ఆయన ధూళిపాళ ఆయన ఏమంటాడంటే, మీరు యుద్ధ రంగంలో చంపింది మన దేశానికి శత్రువులనే అంటాడు. అక్కడ ఒక అద్భుతమైన డైలాగ్ రాశారు. అది ఎవరు ప్రభావం ఎక్కడి నుంచి వచ్చింది ఆ డైలాగ్, వాళ్ళ ఐడియా అనేది క్లారిటీ లేవు, కానీ అక్కడ ఎన్టీఆర్ ఒక అద్భుతమైన మాట అంటాడు, ఓకే మన దేశానికి శత్రువులే కానీ వాళ్ళ దేశానికి దేశభక్తులు అయి ఉంటారు కదా అంటాడు. షాక్ అవుతాడు జడ్జి గారు. అవును సార్. ఏదో ఒక దేశానికి దేశభక్తులైన వాడిని చంపితేనేమో నువ్వు పిలిచి బిరుదిస్తావా, నీ దేశానికి ఇబ్బంది కలిగిస్తున్నారా మహాప్రభు అని ఇక్కడ వాడిని చంపితే తీసుకొచ్చి ఉరేస్తావా, ఇంకేం బాగుపడుతుంది ఈ దేశం అంటాడు. ఆ బ్లాక్ అదరగొట్టేశారు. ఆ దాని మీదే అది 175 రోజులు ఆడింది సినిమా. సో అదే పరిస్థితి. అంటే వాళ్ళ దేశానికి దేశభక్తులు అయి ఉండొచ్చు కదా ఇక్కడికి వచ్చిన వాళ్ళు. ఆ యాంగిల్లో చూస్తే పాకిస్తాన్ సైన్యం మీద ఎంత విద్వేషం రెచ్చగొడతాం మనం తెల్లారులేస్తే. మరి ఇదే విద్వేషం వాళ్ళు రెచ్చగొడతారు అక్కడ. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అంటాం కదా మనం. సో మేం చేసేది శృంగారం, అవతలోడు చేసేది వ్యభిచారం అనే పద్ధతిలోనే నడుస్తోంది వ్యవహారం. అలా పాకిస్తాన్ లోపలికి వెళ్ళి చేసినటువంటి వైలెన్స్ భారతీయుల్ని విపరీతంగా మెప్పించింది. భారతీయుల్ని మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా మెప్పిస్తోంది. అంటే ఈ నేరేటివ్ మొత్తం ఆల్రెడీ వాళ్ళ బుర్రల్లో ఉంది, జనాల బుర్రల్లో. దానికి కనెక్ట్ అయ్యి ఆహా మనం అనుకున్నదే కదా జరిగింది అని ఎవరికి వాళ్ళు తృప్తి పడిపోయి బాగుంది సినిమా అని చెప్తున్నారు, జనాలు వెళ్ళిపోయి చూస్తున్నారు. సార్ ఈ పరిస్థితులు అన్ని చూస్తూ ఉంటే నార్మల్ గా ప్రస్తుతం సినిమాలు అనేవి ఎవరికో ఒకరికి ఫేవర్ గా తయారవుతున్నాయని మనం అనుకోవచ్చా? మీడియాలో భాగమే సినిమా కూడా. మీడియా అమ్ముడు పోయింది, సోల్డ్ అవుట్. ఇండిపెండెంట్ మీడియా అంటూ ఏం లేదు. ప్రధాన స్రవంతి మీడియా మొత్తం కూడా పాలక పక్షాల చేతుల్లోకి వెళ్ళిపోయింది, వాళ్ళ కంట్రోల్లోకి. సో సినిమా కూడా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. సినిమా అనేది ఇండిపెండెంట్ గా లేదు. మనకి ఈ తరహా కంటెంట్ చెప్తే జనాలు కనెక్ట్ అవుతారనే భ్రమలో మొదలయ్యారు. అంటే భారతీయ జనతా పార్టీ గెలిచిందంటే హిందుత్వ ఐడియాలజీ జనాల్లో బలంగా ఉంది, దాన్ని రెచ్చగొడితే మన సినిమాలు ఆడేస్తాయి. ఓటరే ప్రేక్షకుడు కదా, ప్రతి ప్రేక్షకుడు ఓటరే. కాబట్టి ఆ ఏరియాలో టార్గెట్ చేద్దాం మనం అని సినిమా పరిశ్రమ వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు తండేల్ అనే సినిమా ఎందుకు తీశాడు ఆయన, అరవింద్ గారు? ఇప్పుడు అదే జాలర్లు, అదే శ్రీకాకుళం జిల్లాకు చెందిన జాలర్లు వాళ్ళు అమెరికా జైల్లో పడితే ఈయన సినిమా తీసేవాడు కాదు. వీళ్ళు పాకిస్తాన్ జైల్లో పడ్డారు కాబట్టి అది హాట్ టాపిక్. అందుకని సినిమా తీయాలి, జనం చూసేస్తారని నమ్మకం. ఇది మూఢనమ్మకం అని ప్రూవ్ చేశారు జనం. ఆ సినిమాని పెద్దగా చూడలేదు. నాగ చైతన్యకు అవార్డు వచ్చింది కానీ ఆ సినిమా వాళ్ళు ఆశించిన లెవెల్ కి హిట్ అవ్వలేదు. ఇలాంటి చేదు అనుభవాలు చాలా ఉన్నాయి. ఈ చేదు అనుభవాల పరంపరలో పరాకాష్ఠ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. సో జనాలు ఆ డోసు ఆ కంటెంట్ కన్జ్యూమ్ చేసే మూడ్ లో లేరు ఇప్పుడు. దురంధర్ హిట్ అయింది కాబట్టి జనం ఆ మూడ్ లో ఉన్నారు అనుకుని ఎవరైనా అటు తిరిగితే దెబ్బే. దురంధర్ హిట్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఖచ్చితంగా ఉస్తాద్ భగత్ సింగ్ ఫ్లాప్ గురించి కూడా మాట్లాడుకోవాలి. వాడు ఆ కంటెంట్ ని డీల్ చేసిన పద్ధతి, విజువల్ గా ఎగ్జిక్యూట్ చేసిన పద్ధతి, ఆ రెండు జనాల్ని కనెక్ట్ చేసుకుని ఆ వసూళ్ళ పరంపర చూపిస్తున్నారు. కాబట్టి మీరు చెప్పదలుచుకున్న సినిమాలో కంటెంట్ బాగోకపోయినా గానీ మేకింగ్ సైడ్ ఉన్నటువంటి క్వాలిటీస్ సినిమా సక్సెస్ ను కొంతమేరకు డిసైడ్ చేస్తాయి అనడానికి ఇప్పుడు ఇది ఉదాహరణ. ఏది మన దురంధర్ 2 రివెంజ్. సార్ ఇది ఇంకొకటి చివరిగా, సినిమా అనేది ఒక మీడియంగా ప్రజలను కానీ ప్రజల ఆలోచనలు కానీ మార్చగలిగే శక్తి ఉన్నటువంటిది సినిమా. సో ఇటువంటి సినిమాలను తీస్తున్నటువంటి ఫిల్మ్ మేకర్స్ అసలు ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా చూపించాలి నిజానికి? ఇప్పుడు జరిగింది ఆయన వెర్షన్ ఆయన చెప్పాడు. ఇది స్కీమ్ అంటే మేము ఇలా చెప్తాం, దీన్ని జనాలను కన్విన్స్ చేసే పద్ధతిలో చెప్తాం, కాబట్టి మా కష్టానికి మీరు ఇచ్చేది ఏమిటి అని ఓపెన్ గా బిజినెస్ డీల్ మాట్లాడుకుని చేసిన సినిమా అనేది. ఇలా అన్ని సందర్భాల్లోనూ జరగకపోవచ్చు,
డైరెక్టర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మూడ్ని బట్టి ఇది కమర్షియల్ వెంచర్ కూడా సినిమా అనేది. ఎస్ కాబట్టి కమర్షియల్గా వర్కౌట్ చేసుకోవడానికి ఏం చేయాలో వాళ్ళ రూట్స్ వాళ్ళు వేసుకుంటారు. ఎస్ సార్. అందులో భాగమే వస్తున్నటువంటి అన్ని సినిమాలు. ప్రోపగాండా, అది కాశ్మీర్ ఫైల్స్ కావచ్చు, కేరళ స్టోరీ కావచ్చు, దురంధర్ కావచ్చు, ఇవన్నీ. ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఎవరికి ప్రోపగాండా చేయలేదు ఈ సినిమాలో అని చెప్పాడు ఆయన, డైరెక్టర్ గారు. చెబుతూ ఆయన ఏం చెప్పాడంటే, కొన్ని జరిగిన సంఘటనలు పేపర్లలో రిపోర్ట్ అయిన సంఘటనలే చూపించాను. అంటే హిందూ ఫ్యామిలీస్ మీద ముస్లింలు దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి, ప్యారలల్ గా ముస్లిం ఫ్యామిలీస్ మీద హిందువులు దాడి చేసినవి ఉన్నాయి. అప్పుడు ఒక 2 సంఘటనలు అవే తీసుకుని మీరు సినిమా ఫస్ట్ హాఫ్ లోను, ఇంకో 2 సంఘటనలు సెకండ్ హాఫ్ లోను చెప్తే, వాళ్ళు కౌంటర్ గా చేసిన దారుణాలు ఏమిటి అనేది చెప్పకుండా ఒక వైపు నుంచి మాత్రమే సినిమా చూపిస్తే, మీరు తీసుకున్నవి జరిగిన సంఘటనలే. ఎస్ ఎస్ సార్. కానీ జరిగిన సంఘటనల్లో ఒక గ్రూప్ చేసినవే 4 స్టోరీలు మీరు పెట్టి సినిమా తీస్తే చూసిన ప్రేక్షకుడికి ఆ మొత్తం సమూహమే దుర్మార్గమైన సమూహం రికార్డ్ అవుతుంది కదా, మనసులో రిజిస్టర్ అవుతుంది కదా. వాడు ఇది చూసి తెల్లారిపోద్దున ఆఫీస్కి వెళ్తాడు, పక్క సీట్లో ఒక ముస్లిం ఉంటే భయపడతాడు కదా. లేదు వీడి పక్క పోర్షన్ లో ముస్లిం ఉన్నా భయపడటం మొదలు పెడతాడు కదా. ఈ భయాన్ని రెచ్చగొట్టడంలో ఇలాంటి సినిమాలు సక్సెస్ అవుతాయి. ఇది వాళ్ళ ప్రోగ్రామ్. అంటే మెజారిటీ మతంలో మైనారిటీల పట్ల భయాన్ని నింపటం, ఇది మెజారిటీ మతాన్ని అభద్రతలోకి నెడుతుంది. మెజారిటీ మతంలో అభద్రత ఏ మేరకు పోగుపడుతుందో ఆ మేరకు మైనారిటీలు భయపడుతూ ఉంటాయి. ఎందుకంటే మన నుంచి ప్రమాదం ఉందని వాడు అనుకుంటున్నాడని బలహీనుడికి తెలిస్తే వాడిలో అది ఉన్మాద స్థితికి వెళ్ళి లాగిపెట్టి కొడితే మనం చచ్చిపోతాం కదా అని భయపడతాడు. అవును అవును సార్. పిరికివాడి కంటే క్రూరుడు ఉండడని ఒక సామెత ఉంది. ధైర్యం ఉన్నవాడు ఏంటంటే వీడిని అవసరమైనప్పుడు కొడదాంలో, ఇప్పుడు చంపాల్సిన అవసరం ఉందా అనుకుంటాడు. కానీ పిరికివాడు అలా ఆలోచించడు. అవతల వాడి నుంచి థ్రెట్ ఉందని వీడికి అనిపిస్తే వాడి చావు కోరుకుంటాడు. వాడు చచ్చిపోతేనే నాకు ప్రశాంతత అనుకుంటాడు. అందుకని పిరికివాడి కంటే క్రూరుడు ఉండడు అనే సామెత వెనకాల స్టోరీ ఇది. కాబట్టి ఆ నేరేటివ్ లో చూస్తే మెజారిటీ మతంలో భయాన్ని నింపితే ఆ భయాన్ని వాళ్ళు ప్రదర్శిస్తారు. ఆ ప్రదర్శన చూసినప్పుడల్లా మైనారిటీలు భయంతో వణికిపోతారు. ఈ భయంతో వణికిపోతున్న మైనారిటీలను ఏం కంగారు పడకండి, ఈ డ్రామా మనమే నడుపుతున్నాం, మీరు మా కోటేసి మా కాళ్ళ దగ్గర పడి ఉండండి, నేను చూసుకుంటాను మిమ్మల్ని అని వాళ్ళు చెప్తారు. హిందుత్వ శక్తులు చెప్తాయి. ఇది సాధించడం కోసం ఈ కంటెంట్ తీస్తున్నారు. ఫైనల్ గా ఓటు బ్యాంక్ సినిమా ఇది అంతే. ఒకటి మెజారిటీ మతాన్ని సెన్సిటివైజ్ చేసి వాళ్ళ కంట్రోల్లో తీసుకోవటం, మైనారిటీలను టెర్రరైజ్ చేసి వాళ్ళని కంట్రోల్లోకి తీసుకోవటం. ఈ 2 పనులు రేపు బెంగాల్ ఎలక్షన్స్ లో విజయం సాధించటం అనే ప్రోగ్రామ్ కూడా ఈ సినిమా రిలీజ్ లోను వీటిలోనూ ఉంది. ఈ టైంలో రిలీజ్ చేయటం వెనకాల స్కీమ్ అది. బెంగాల్ ఎలక్షన్ ఎలాగైనా కొట్టాలి, మమతా బెనర్జీని పక్కకి నడిపి ఎలాగూ సిపిఎం చరిత్రను ముగించారు అక్కడ, బీజేపీ జెండా ఎగరేయాలి అనేటువంటి ప్రోగ్రామ్ లో భాగంగా హిందూ ఓట్ బ్యాంక్ ని విపరీతంగా కన్సాలిడేట్ చేయటం కోసం ఇలాంటి కంటెంట్లను వాళ్ళు డిజైన్ చేస్తున్నారు ఇప్పుడు. సో ఇది ప్రస్తుతం దురంధర్ ది రివెంజ్ ఎవరి మీద ఉంది, అసలు దీని ఉన్నటువంటి ప్రాపగందా ఏంటి, ఏ పార్టీలు ఏ విధంగా వాడుకుంటున్నాయి అనేది చర్చ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.